Hey guys, welcome to our channel Mr. Sisindri. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 11వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రాసెస్లో మొత్తం 6 మంది అయితే నామినేట్ అయ్యారు. మొదటగా 7 మంది నామినేట్ అవ్వగా వారిలో నుంచి కెప్టెన్ అయిన తనూజ తన స్పెషల్ పవర్ని యూజ్ చేసి రీతు చౌదరిని నామినేషన్స్ నుంచి సేవ్ అయితే చేసింది. దీంతో ఇక మిగిలిన 6 మంది నామినేషన్స్లో అయితే ప్రస్తుతం పోటీ పడుతున్నారు. ఇక ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, ఢెమాన్ పవన్, సంజన, దివ్య నిఖిత. మరి ఈ 6 మందికి ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు సేఫ్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఈ వారం ఎలిమినేషన్ జోన్లో కొనసాగుతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఈ వారం ఓటింగ్లో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు కళ్యాణ్ పడాల. కళ్యాణ్ పడాలకి ప్రస్తుతానికి 36.6% ఓటింగ్ అయితే జరిగింది. ఒక కంటెస్టెంట్కి, అది కూడా కామనర్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్కి ఈ రేంజ్లో ఓటింగ్ పడటం అంటే ఇది నిజంగా అసాధ్యం సుసాధ్యం చేసేసాడనే చెప్పచ్చు కళ్యాణ్ పడాల. ఇక రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఇమాన్యుయల్. ఇమాన్యుయల్కి ఇప్పటి వరకు 24% ఓటింగ్ అయితే జరిగింది. ఇమాన్యుయల్ గేమ్ పరంగా కానీ, ఇమాన్యుయల్ స్టార్డమ్ పరంగా కానీ ఈ ఓటింగ్ అయితే ఖచ్చితంగా తక్కువే అని చెప్పవచ్చు. అయితే 10 వారాల నుంచి నామినేషన్స్లో లేకపోవడంతో ఇమాన్యుయల్ ఆ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా పుంజుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక మూడవ స్థానంలో భరణి కొనసాగుతున్నాడు. భరణికి ఇప్పటి వరకు 13% ఓటింగ్ అయితే జరిగింది. గత 2 వారాలుగా ఫైర్ అవుతుండడం, మంచిగా మాట్లాడుతుండటంతో భరణికి కూడా ఓటింగ్ బాగా ఇంప్రూవ్ అయితే అయ్యింది. ఇక 4వ స్థానంలో కొనసాగుతున్నాడు ఢెమాన్ పవన్. ఢెమాన్ పవన్కి ఇప్పటి వరకు 10.5% ఓటింగ్ అయితే జరిగింది. ఈ వారం రీతుని నామినేట్ చేయడంతో ఢెమాన్ పవన్కి ఒక్కసారిగా గ్రాఫ్ అయితే పెరిగిపోయింది అని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో కొనసాగుతున్నారు సంజన. సంజన ఈ వారం గట్టిగా, అంటే ఈ వారం పోటీ పడలేదని చెప్పవచ్చు. అలాగే చాలా రోజుల తర్వాత ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లోకి రావడంతో సంజనకి లీస్ట్ ఓటింగ్తో 7% ఓటింగ్ అయితే జరిగింది. ఇప్పటి వరకు ప్రస్తుతం సంజన కూడా ఎలిమినేషన్ జోన్లోనే కొనసాగుతుంది. ఇక ఈ వారం ఓటింగ్లో చివరి స్థానంలో, డేంజర్ స్థానంలో కొనసాగుతుంది దివ్య నిఖిత. దివ్యకి ఈ వారం కేవలం ఇప్పటి వరకు 5.4% ఓటింగ్ మాత్రమే కొనసాగుతుంది అని చెప్పవచ్చు. తనూజ, రీతు ఇద్దరు నామినేషన్స్ లేకపోవడంతో దివ్య ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్కి, రీతు ఫ్యాన్స్ డెమాన్ని సేవ్ చేస్తారు కాబట్టి ఎలాగైనా కూడా ఈసారి దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ప్రకారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.